సత్యనారాయణ గారు తండ్రి గారి కుటుంబము, తర్వాత పెద్దలు. లేదు లేదు లేదు, నేను చెప్తున్నాను, మీరు రావాల్సిందే. రండి. పెద్దలు రండి. సావిత్రమ్మ గారు, లీలావతమ్మ గారు, పాశ్రమ్మ గారు, జయలక్ష్మి గారు, రండి పెద్దలు. జయం అత్తయ్య గారు రండి. రండి అంటే స్థలం ఉంది చక్కగా, మనకి ఇప్పుడు ఇరుకుగా ఉంటది కదా, ఈ అవకాశం వచ్చింది. రండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడిని, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, నీ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన, ఈ కార్యక్రమం ఆది నుండి నాయన చివరి వరకు మీరు మాకు తోడుగా ఉన్నారు, వాక్యంతో బలపరిచారు. కొత్త నిబంధన, కొత్తమైనటువంటి హృదయాలతో మేము తండ్రి మా గృహాలకు వెళ్ళి ఇక నుంచి మేము ఎలా జీవించాలో నీ యందు నా ప్రభా అది నిర్ణయించుకుంటూ సహాయం దయచేయండి. మేమే కాదు, వ్యక్తిగతంగా కుటుంబపరముగా ఉంటే కుటుంబాలన్నీ కూడా ఒక నిర్ణయం తీసుకుంటూ సహాయం దయచేయండి. భర్తలు రాకపోయినా, బిడ్డలు రాకపోయినా వారిని నాయన అయ్యా నాయన బలపరిచి వారందరినీ కూడా నేను సంఘంలోకి తీసుకురాటకు ప్రతి స్త్రీ, ప్రతి తండ్రి కూడా నా ప్రభ నాయన ప్రయత్నించాలి ప్రభా. అలాంటి ధన్యత మాకు వచ్చే సంవత్సరం ఈ రోజున జరుగుతుందని నమ్ముతున్నాము ప్రభా. అలాగే నా ప్రభ ఇదిగోనైనా కేక్ కటింగ్ జరుగుతుంది ఈ లోకంలో నా ప్రభ. మరి ఎందుకో గొప్ప కార్యం నాయన, ఆది నుండి వచ్చేటువంటి కార్యక్రమం తండ్రి, ఇవి కొత్తగా పెట్టినవి కాదు ప్రభ, ప్రవేశపెట్టినవి. ఇది సంతోష ఆనందాలు పంచుకుంటూ ఈ లోకంలో ఒకరినొకరు నాయన తండ్రి విషయం చెప్పుకుంటూ నా ప్రభ సంతోష ఆనందములతో నువ్వు ఎలా పుట్టావని మేము తండ్రి సంతోషం పంచుకున్నామో, అలాగే మనమందరమును కూడా ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించామని నా ప్రభ సంతోషంతో నాయన ఈ యొక్క నాయన కేక్ని కట్ చేసి ఇహలోక సంబంధమైనటువంటి ఈ తీపిని మేమందరం కూడా పంచుకొని చుండగా నీ యొక్క దయాకిరీటము ఆ తీపిని మేము అనుభవించుకుంటూ మా జీవితాల్లో ముందుకు వెళ్ళటకు సహాయం చేసి నడిపించమని నజరేయుడైన యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు కేక్ యేసు నామములో కట్ చేస్తున్నారు. కేక్ ఎంత మధురంగా ఉంటుందో అలాగే వీరి జీవిత కాలం అంతా కూడా అంత మధురంగా కుటుంబము, సంఘం అంతా వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాం. గట్టి కొట్టాలి అందరూ. మరి ఈ కుటుంబంతో పాటు మనందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చివరి ప్రార్థన చేసుకుందామండి. మన మధ్యన దైవజనురాలు ఉన్నారు, ఆవిడ చివరి ప్రార్థన చేస్తారు. దీవెన నేను ఇస్తానండి. సరాబి అక్క గారు వస్తారు, చివరి ప్రార్థన చేస్తారు. దీవెన నేను ఇస్తాను. చెమటలు పడుతుంది ఏంటి మరి? దేవునికి వందనాలండి. దేవునికి వందనాలు. మీ అందరికీ వందనాలు. అందరూ కళ్ళు మూసుకుందాం, లాస్ట్ ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన మా దేవ, నీ బంగారు పదములకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా.
నాయన నువ్వు చెప్తున్నావు కదా ప్రభా, ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి అని చెప్తున్నావు ప్రభా. పాతవ గతించిన ఇదిగో సమస్తము క్రొత్తవాయినని చెప్తున్నావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ వాత్సల్యంతో ప్రభా, నీ కృపా బాహుళ్యంతో ప్రభా మా పక్షంగా నేను ఉంటానని సెలవిచ్చిన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ముదిం వచ్చే వరకు నేను ఎత్తుకుని ముద్దాడుతానని సెలవిచ్చిన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. నాయన ప్రభ ఈ రీతిగా నాయన ప్రభ నూతన సంవత్సరంలో మొదటి రోజున నీ పాదాలు చెంత ఉండడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. పాటల ద్వారా నీ నామం మహింపరచబడింది, వాక్యం ద్వారా నువ్వు మాట్లాడావు ప్రభా, నీకు వందనాలు. వీళ్ళందరికీ ప్రభా నేను ప్రాపసీలు మీరు ఇచ్చారని నేను నమ్ముతున్నాను ప్రభా. అందరి హృదయాలు మీరు తృప్తి పరిచారని వందనాలు చెల్లిస్తాను ప్రభా. ఈ కేక్ ఎంత మధురంగా ఉందో నేను ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా గత కాలంలో ఏదైతే ప్రార్థన చేసి ఇంకా నెరవేరలేదని బిడ్డలోకి బాధపడుతున్నారేమో ప్రభా, కానీ ప్రభా నువ్వు అంటున్నావు రిస్టోరేషన్ చేస్తానంటున్నావు ప్రభా. నన్ను సమస్తము నేను నూతనంగా చేస్తానంటున్నావు ప్రభా. నేను బిడ్డలందరి జీవితాల్లో రిస్టోరేషన్ పలుకుతున్నాను ప్రభా. నూతన కార్యాలు యేసు నామములో జరుగుని గాకాని పలుకుతున్నాను ప్రభా. ప్రతి శాపము విరగొట్టబడిన గాకాని పలుకుతున్నాను ప్రభా. ప్రతి మేలు యేసు నామములో వచ్చును గాకాని పలుకుతున్నాను ప్రభా. ప్రతి కుటుంబము ప్రభా మేలుతో దీవెనతో ఆశీర్వాదంతో నీ కృపతో మెండుగా దీవించబడిన గాకాని పలుకుతున్నాను ప్రభా. ఈ సంవత్సరం ఆగిపోయిన ప్రతి కార్యాలు యేసు నామములో జరుగును గాకాని పలుకుతున్నాను ప్రభా. నేను సంఘం అంతటికి ప్రభా మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. సేవకుల కుటుంబాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ప్రభా. నాయన మాకందరికీ ఇక్కడ చేరి నేను స్తుతించడానికి గణపరచడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వేలాదిగా స్తుతులు చెల్లించుకుంటూ ప్రభా నాయన నీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎందుకంటే నువ్వు మా పక్షంగా పోరాడే దేవుడు ప్రభా. నాయన మాకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా దాంట్లోంచి బయటికి తీసుకొస్తానని చెప్తున్నావు ప్రభా. పెంట గొప్పల నుంచి దీనులు పైకి లేపుతానని సెలవిచ్చిన ప్రభా నీకు వందనాలు. నీ కృప ప్రభా, నీ కృప ఉచితంగా మాకు ఇస్తున్నందుకు స్తుతులు చెల్లించుకుంటూ ప్రభా. వీళ్ళందరినీ బ్లెస్ చేసినందుకు ప్రభా, వారి నాయన ఆర్థిక సాంఘిక మొత్తం జీవితాన్ని అంతా కూడా ప్రభా నూతన పరిచినందుకు ప్రతి ఒక్క బిడ్డని కుటుంబాన్ని దీవించి ఆస్వాదించినందుకు వందనాలు చెల్లించుకుంటూ నా జరడని యేసుక్రీస్తు నామంలో అడిగి పొందుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు మన కుటుంబాలకు మన సంఘానికి సార్వత్రిక సంఘానికి ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము దేవుడు తోడయిండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ రక్తము సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. ప్రార్థించిన పాస్టమ్మ గారికి వందనాలు.